సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కాగా ఈడీ అధికారులు ఏకకాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన సోదరుడు గుడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఓ కేసులో గుడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక గతంలో లగ్డారాం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కాగా ఈడీ అధికారులు ఏకకాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన సోదరుడు గుడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఓ కేసులో గుడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక గతంలో లగ్డారాం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ నేత పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే ఇది సోదాలు చేస్తున్నారు. అయితే ఆయన సోదరులు ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుల ఇంట్లో పరిశోధన జూన్ 20, 2024 అంటే నేటి నుంచి నిర్వహిస్తున్న ఈడీ అధికారులు మొత్తం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా చేస్తున్నారు. మొత్తం 3 చోట్ల రైట్స్ అయితే చాలా కొనసాగుతున్నాయి. ఇక గూడెం మహిపాల్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఇంట్లో పాటు లగ్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో కూడా ఈడీ సోదాలు చేశారు. గ్రానైట్ అలాగే ఇటు మైతో క్రషర్లు కూడా మహిపాల్ రెడ్డికి ఉన్నట్టు లగ్డారంలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మరి ఇది ఇక్కడ నుంచి మొత్తం ఈడీ సోదాల వరకు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న గుడెం మధుసూదన్ రెడ్డి అయితే మహిపాల్ రెడ్డి సోదరున్నారు. ఆయన భూగర్భ శాఖకు భారీ మొత్తంలో సీనరేజీ ఎగురవేసినట్టుగా ఈడీ రైల్లో తెలుస్తుంది. మొత్తం 72.80 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.848 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లు కూడా బయటపెట్టినారు. మరి ఈ సీనరేజ్ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డి 341 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఇదే కేసులో మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారం చేసినట్టు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. మరి ఈడీ అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేసుకొని అన్ని విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చి మొత్తానికి మహిపాల్ రెడ్డి అండ్ సోదరుడి ఇంట్లో అయితే సోదరు చేస్తారు. మొత్తం ఇప్పటికీ పెండింగ్ ఉన్న సీనరేజీ కట్టాల్సింది. మరి అలాగే ఇప్పుడు కొత్తగా ఆయనతో పాటు ఆయన ఇళ్లలో ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతాయి. మరి ఇప్పటికీ 340 కోట్లు చెల్లించాలని అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి అదే కోణంలో ఇటు రైట్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇంకా మొత్తం ఈ రైట్స్ పూర్తిగా కాలేదు. అధికారులు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా వెలువ పరిస్థితి ప్రస్తుతానికి ఉన్న అంశము. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.